హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటగా హెచ్జిటి పరీక్ష స్టార్ట్ అయింది. మీ అందరి యొక్క ఆలోచనలు పూర్తిగా ప్రశ్నాపత్రం ఎలా వచ్చింది కాబట్టి జెన్యున్గా, సీరియస్గా, పకడ్బందీగా అందరి యొక్క ఒపీనియన్ తీసుకొని మనం ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి భయం లేదు. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఈ పరీక్ష పూర్తిగా భయాన్ని టెస్ట్ చేసే పరీక్ష, ధైర్యాన్ని టెస్ట్ చేసే పరీక్ష, ఓపికను టెస్ట్ చేసే పరీక్ష. చాలామంది అంటున్నారు, సార్ కాస్త ఇంగ్లీష్ పెద్దగా ఉంది. అవును, పెద్దగా ఉంది. చివరి వరకు ఓపికగా చదివితే సమాధానం వస్తుంది. మ్యాథ్స్ పెద్దగా ఉంది, టఫ్గా లేదు, పెద్దగా ఉంది. అంటే ఆన్సర్ ఈజీగా వస్తుంది. షార్ట్కట్లో చేసేవారు షార్ట్కట్లో, కానీ చివరి వరకు బాగా అర్థం చేసుకొని పెద్ద లెక్కను చిన్నగా చేసి హాయిగా ఆన్సర్ పెట్టారు అందరూ కూడా. టైం టేకింగ్ అన్నప్పుడు మిగతా దగ్గర మనం టైం కవర్ చేసుకోవాలి. మరి మీకు మళ్ళీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, అడిగినటువంటి ప్రశ్నలు పూర్తిగా పిఐఈ విషయానికి వస్తే మీకు తెలుసు, కమిటీలు కమిషన్లో పూర్తిగా ఎప్పుడు మనం మాట్లాడుకునే మాట మారు పేర్లు, మరో పేర్లు చాలా 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 ఇంపార్టెంట్. అసలు పేర్లకు కాలం చెల్లింది. కమిటీ కమిషన్లో ఎక్కువగా అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే మారు పేర్లపైన ప్రశ్న ఇవ్వడం జరిగింది. మీకు తెలుసు, అంతేకాకుండా మారు పేర్లతో పాటుగా ఖచ్చితంగా మీకు తెలుసు, ఇవి కొత్తవి కాదు, మీరు ఆల్రెడీ చదువుకొని ఉంటే భయపడాల్సిన పని లేదు. ఎన్ఈపి 2020 ఎన్నోసార్లు చెప్పాను. ఇటీవలే కస్తూరి రంగన్ గారు చనిపోవడం జరిగింది కాబట్టి ప్రశ్నలు వస్తాయి. మొత్తం దానిపైన కూడా మనం బిట్స్ పెట్టాం, అవే ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి ఎన్ఈపి 2020 తర్వాత ఎన్సిఎఫ్ 2005లో కూడా ఖచ్చితంగా అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే సరికానిది. ఎందుకంటే మొత్తం కూడా స్టేట్మెంట్లు ఉన్నప్పుడు సరికానిది, సరైనది అదొకటి పట్టుకుంటే ఈజీగా. ప్రజ్ఞా సిద్ధాంతాలను మీకు తెలుసు జతపరచండి. అంటే మీకు తెలుసు, ఏకకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం, మిగతా సిద్ధాంతాలన్నీ కూడా జతపరచాలి. దానికి ఆల్రెడీ మనం కోడ్ చెప్పాం కదా. ఏకకారక సిద్ధాంతం అంటే బి టెస్ట్ ఏ, ద్వికారక సిద్ధాంతం అంటే స్పియర్మెన్ స్పి. మరి తర్వాత పియాజే పైన ప్రశ్న, సింపుల్ స్టేట్మెంట్, ప్రతిక్రియాజీవి నుంచి పర్యాలోచక జీవిగా మారడం లాంటి ప్రశ్నలు. మరియు టోటల్గా పేపర్ అనేటువంటిది డెడ్ ఈజీగా ఉంది. మరి మ్యాథ్స్ ఇంగ్లీష్ విషయంలో అభ్యర్థులు కాస్త లెంతీగా ఉంది. రైటర్స్, ఆథర్స్ కొత్తవి రాలేదు. మరియు 9th క్లాస్ 10th క్లాస్ చదవాలా సార్? మరి మా పరిస్థితి ఏమిటంటే, ఒకటి సైన్స్లో మాత్రం రావడం జరిగింది, మనం ఇంతవరకు గమనించింది మూలకాల పైన ఒకటి, అంటే 8th దాటిపోయిన సందర్భాల్లో. కాబట్టి ఎవరైనా 9th 10th చదవకపోతే రిస్క్ తీసుకోకండి. చదివితే ఒకసారి చుట్టేయండి, దాంట్లో నో డౌట్ అని గుర్తుపెట్టుకోవాలి. మరియు అంతేకాకుండా మేజర్గా చాలామంది భయపడుతున్నది ఇంగ్లీష్ అనేటువంటి. మీకు తెలుసు, గవర్నమెంట్ పుస్తకాలు ఈ మధ్యకాలం చాలా వచ్చాయి, దాంట్లో నుండే ప్రశ్నలు వస్తాయి. మరి చాలామంది అడుగుతున్న ప్రశ్న, సార్ సైకాలజీలో ఒక గ్రంథం వచ్చింది, అది ఎక్కడుంది అని అడుగుతున్నారు. ఎక్కడో ఉండదండి. చూడండి, ఈ ప్రశ్న రావడం జరిగింది. ఇది బాల్యదశ నిర్మాణంలో భాగంగా మ్యాన్స్ సర్చ్ ఫర్ మీనింగ్, విక్టర్ ఫ్రాంకిల్. మీకు తెలుసు, మన శ్రీ విద్యా పబ్లికేషన్ మీకు టెట్లో ఈ పుస్తకం ఉంది. బాల్యదశ నిర్మాణం అనే టాపిక్ నుంచి ఈ గ్రంథం ఉంది. పేజీ నెంబర్ 116, మ్యాన్స్ సర్చ్ ఫర్ మీనింగ్, విక్టర్ ఫ్రాంకిల్. ఈ ప్రశ్న రావడం జరిగింది. మన పిల్లలందరూ కూడా ఈజీగా చేస్తారు. షార్ట్కట్లు ఎలా ఉపయోగపడ్డాయి, మరి అదేవిధంగా మన అభ్యర్థులు క్లాసులు విన్న వాళ్ళు ఎంత వేగంగా చేశారు, పకడ్బందీకి చేశారు, ధైర్యంగా చేశారు. కానీ మేజర్గా గుర్తుపెట్టుకోండి, తెలిసి కూడా చాలా మంది తప్పులు చేశారు. ఎలిమినేట్ మెథడ్ను ఉపయోగించుకోలేదు. పేపర్ ఒక ప్రశ్న రాకపోతే, రెండో ప్రశ్న రాకపోతే భయపడి బెంబేలెత్తిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాటిని మీరు మార్చుకోండి. ఉదయమే మీకు వీడియో పెట్టాను, ఎలా చివరి వరకు ప్రశ్నలు చదవాలి, ఒకేసారి చదవాలి. మరియు డ్రాఫ్ట్ కాపీ సైకాలజీకి సంబంధించి డ్రాఫ్ట్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది. అది మన పుస్తకంలో ఆల్రెడీ యాడ్ చేసి ఉంది, దాంట్లో నో డౌట్. రికార్డులు, రిజిస్టర్లకు సంబంధించి మీకు మళ్ళీ చెప్తున్నాను. మొన్ననే నేను టెస్ట్ సిరీస్లో భాగంగా రికార్డుల్లో అడిగిన ప్రశ్న మీకు తెలుసు. రికార్డులు, రిజిస్టర్లో మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది నేర్చుకుంటారు, కానీ అది ఆర్థికపరమైనవా, విద్యా సంబంధమైనవా, యాజమాన్యానికి సంబంధించినవా,
బడ్జెట్కి సంబంధించిన అన్నప్పుడు ప్రతిదీ కూడా ప్రతి పదం మీకు తెలిసి ఉండాలి. మరి ఆవర్జా పుస్తకం అంటే ఏమిటి, లాగ్ బుక్ అంటే ఏమిటి, లైబ్రరీ రిజిస్టర్ అంటే ఏమిటి, లైబ్రరీ క్యాటలాగ్ అంటే ఏమిటి, కాబట్టి అన్నిటి కూడా చెప్పడం జరిగింది. మీకు రికార్డు రిజిస్టర్ అనే టాపిక్ పైన కూడా ప్రశ్న వచ్చింది, మన పిల్లలు చేశారు. ఆర్టీఈ 09లో మీకు తెలుసు అడిగినటువంటి ప్రశ్న విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి. అన్నీ కూడా ఇవే వస్తాయని లేవు, కానీ టాపిక్లను మాత్రం ఈజీగా ఉన్నాయి, ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. కొంత మార్పులు చేసుకోవాలి. మీ ప్రిపరేషన్లో ఎలాంటి మార్పులు చేసుకోకూడదు. ప్రశ్న పెద్దగా ఉన్నప్పుడు, లెంతీగా ఉన్నప్పుడు ముందే భయపడి నేను ముందే మ్యాథ్స్లో వీకు, ముందే నేను ఇంగ్లీష్లో వీకు, ఇలాంటి సందర్భంలో మీరు ఇలా చెప్తే ఎలా అని అనుకోకూడదు. ప్రశ్నలు మీరు చేసేటట్టుగా ఉన్నాయి, కొన్ని టైం టేకింగ్ ఉన్నాయి, కానీ మిగతా దగ్గర మీరు కాన్ఫిడెంట్గా ప్రశ్నలు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా టైం మిగులుతుంది. మరి సిఏ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే 3 నుంచి 4 ప్రశ్నలు రావడం జరిగింది. దానికి సంబంధించి విద్యార్థులారా నేను పీడిఎఫ్ను మన టెలిగ్రామ్లో పెట్టడం జరిగింది. అదే ప్రశ్నలు వస్తున్నాయి. జనవరి నుంచి మే వరకు తక్కువగా వస్తున్నాయి. మీరు ఆ ట్రెండ్ కొనసాగుతుంది. జీకే పైన మీరు రివిజన్ చేసుకోండి తప్ప మళ్ళీ కొత్తగా చదివిన వాళ్ళు, కరెంట్ అఫైర్స్ చదివిన వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో కూడా రివిజన్ ఆపకండి. ఎందుకంటే ప్రశ్నలు చదివిందే చదువుతారు తప్ప కొత్తవి చదవకండి. మరి మేజర్గా రైటర్స్ గ్రంథాల గురించి ప్రశ్నలు రెగ్యులర్గా వస్తున్నాయి. గ్రంథాలు మొన్న కూడా చెప్పడం జరిగింది. సో పిఐలో అందరికి కూడా 7-8, సైకాలజీలో అందరు కూడా 7 to 8 ఈజీగా మార్కులు వస్తాయి. పర్స్పెక్టివ్స్ కూడా అందరూ కూడా చాలామంది కాపాడింది మీ పుస్తకం, అంతకంటే ఎక్కువ క్లాసులు కాపాడాయి, అంతకంటే ఎక్కువ టెస్ట్ సిరీస్లు కాపాడాయి అని చెప్తున్నారు. మరి ఫైనల్గా పేపర్ ఎలా వచ్చింది చెప్పండి సార్ అంటే, పేపర్ మోడరేట్, నాట్ ఈజీ, నాట్ టఫ్. అంటే మీకు అర్థమైపోయిందా? మీరు ధైర్యంగా పరీక్షకు వెళ్ళవచ్చు కదా అంటే మీరు చేస్తారు. కానీ ఇవే ప్రశ్నలు వస్తాయని నేను చెప్పను, మిమ్మల్ని నమ్మించను. ప్రతి టాపిక్ పైన ప్రశ్న కవర్ చేస్తున్నాడు. టఫ్ అనే పదం లేదు, డెప్త్ అనే పదం లేదు. మీరు లాజికల్గా చదువుకుంటే పైన ఇప్పుడున్న పరిస్థితిలో పైన తిప్పేసుకుంటూ పోతే, టెన్షన్ పడకుండా పోతే, ఓపికగా పరీక్ష రాస్తే, ప్రశ్నను జాగ్రత్తగా చివరి వరకు చదివితే ఖచ్చితంగా మీరు సాధిస్తారు. మరి మెయిన్గా మీకు తెలుసు అన్ని పుస్తకాలను మనం కవర్ చేయడం జరిగింది. 9th 10th చదవని దయచేసి మళ్ళీ 80% కూడా చదివే ప్రయత్నం చేయకండి. చదివిన వాళ్ళు కంటిన్యూ చేయండి. సంస్థల పైన ఇటీవల ట్రెండింగ్లో సంస్థలు ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. మరి నూతన విద్యా పథకాలపైన ప్రశ్నలు రాలేదు కాబట్టి మారు పేర్లు నేర్చుకోండి. ఎందుకంటే నిన్న మొన్న పథకాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి. సో మీ 80% కూడా మీ ప్రిపరేషన్ మార్చుకోకండి. ఎందుకంటే రేపు ఇంకో ప్రశ్న, ఎల్లుండి ఇంకో ప్రశ్న, ఆవులెల్లుండి ఇంకో ప్రశ్న వస్తుంది కాబట్టి మొత్తాన్ని ఓవరాల్గా ఇలా చుట్టేయండి. చదవాల్సింది చాలా ఉంది. మరి చదవాల్సింది చాలా ఉన్నప్పుడు, టైం తక్కువ ఉన్నప్పుడు చేయాల్సిందే చేస్తావు తప్ప చేయకూడదు టెన్షన్ వస్తుంది, భయం వస్తుంది. ఆ భయంలో వచ్చిన ప్రశ్నలు పోతాయి. వచ్చిన ప్రశ్నలు కాపాడుకుంటే చాలు. ఈ పరీక్ష ధైర్యానికి సంబంధించింది. మీకు ధైర్యం ఉందా లేదా, మీకు ఓపిక ఉందా లేదా, చదివిందన్నా కరెక్ట్గా చేస్తున్నాడా, చదవని చేయకపోయినా ఒక 10 ప్రశ్నలు తప్పపోతే నష్టం లేదు. కాబట్టి ఫస్ట్ మీరు ఉండాల్సింది టెన్షన్ కాదు, అటెన్షన్. ఓటమి కాదు, ఒత్తిడి కాదు, సహనం. భరించండి, కొన్ని రోజులు బాధ్యతగా వ్యవహరించండి. మేము చెప్పిన మాటలు వినండి, ఒకసారి తిప్పేయండి, ప్రాక్టీస్ టెస్ట్ చేయండి. నేను మళ్ళీ మీకోసం టెస్టులు పెడతా ఉన్నాను, అవే ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. సైకాలజీ పర్స్పెక్టివ్స్ మాకు వదిలేండి, పూర్తి బాధ్యత నేను వహిస్తానని ఫస్ట్ నుంచి చెప్తున్నాను, భవిష్యత్తులో కూడా చెప్తాను. నేను కష్టపడతాను, ఆ ఫలాలను మీరు అనుభవించండి. తల్లిదండ్రులకు మంచి పేరు చేయండి. మీరు భయపడరని విశ్వసిస్తున్నాను 100%. భయపడ్డవాడు చెడ్డవాడే, బాగుపడ్డవాడు కాదు. కాబట్టి దయచేసి ధైర్యంగా ఉండండి. మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తాజా నిజ వాస్తవ సమాచారంతో కూడిన మాటలు మీకు అవసరం ఈ టైంలో. మరి మన యాప్లో చాట్ బాక్స్లో ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి, మేము స్పందిస్తాం, మేము మీ గురించి ఆలోచిస్తాం. ఇక ఏ వీడియో చూడకండి, ఇంతకంటే ఎక్కువగా ఎవరు చెప్పలేరు, భయపెడతారు, బాధ పెడతారు. తస్మాత్ జాగ్రత్త. ఆల్ ది బెస్ట్.